హలో ఫ్రెండ్స్, నేను ఇల్లు కట్టిన కాడి నుంచి కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. అవి ఏంటో మీకు చెప్తాను ఈ వీడియోలో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇల్లు కట్టుకుంటే గనుక ఖచ్చితంగా బోర్ ఏయించుకోండి. నేను వేయించాను. కాకపోతే మొత్తం ఇల్లంతా కట్టేసిన తర్వాత వేయించాను. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి కొట్టించడం అయితే మానేశాను. సో, తర్వాత అప్పు చేశాను కొట్టించాలని చెప్పి కొట్టిచ్చేసాను బోర్ అయితే. సెకండ్ వన్ వచ్చేసి కిటికీలనమాట. కిటికీలు ముందుగా ప్లాస్టింగ్ చేయకముందే మీరు పెట్టేసి పెయింట్లు అనేది వేయొద్దు. నేనైతే ముందే పెట్టేసి పెయింట్లు వేసేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. తర్వాత మళ్ళీ ఆ ఓనరు మాల్ అంతా పడిపోయిందనమాట. దానివల్ల చాలా ఇబ్బంది అయ్యింది. సో, చూసుకుంటే ఇదేమో నాకు చెప్పడం మర్చిపోయాను. మే 8న నాకు పెళ్ళి అనేది సెట్ అయింది. సో, దానికోసమని లోన బయట మొత్తం అన్నీ కూడా దగ్గరుండి చేయించేస్తున్నాను. అప్పు చేసి అయితే కొంచెం అమౌంట్. బయట వచ్చేసి చూసారు కదా, వాళ్ళు ప్లాస్టింగ్ చేసుకుంటూ కొనాలు పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. లోన వచ్చేసి టైల్స్ వేయించుతున్నాను అనమాట. ఈ టైల్స్ ఫస్ట్ ఈ గదిలో అయితే టైల్స్ అయితే వేసేసాము. సో, సెకండ్ వన్ వచ్చేసి ఈ గదిలో అనమాట. ఈ గదిలో అయితే ఇప్పుడు టైల్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఒక డే హాఫ్ డేలో అది వేసారు, హాఫ్ డేలో ఇది వేసారు. సో, దిమ్సీ కొట్టమనంటే నేనే కొట్టమంటున్నాను అనమాట. వాళ్ళ పనిలో ఉన్నారు. దిమ్సీ కావాలంటే మీరే కొట్టుకొని పోయ్యా అన్నారు. సరే అని చెప్పి దిమ్సీ కొట్టుకుంటున్నాను నేనే. మన పని మనం చేయడంలో తప్పేం లేదు కదా ఫ్రెండ్స్. అందుకే నేనే చేసుకుంటున్నాను అనమాట. చూసుకుంటే కొంచెం కామెడీగా అనిపించవచ్చు, బట్ ఇట్స్ ఫ్యాక్ట్. ఏమంటారు మీరు కూడా కామెంట్ చేయండి. మన పని మనం చేసుకునే తప్పలేదని. సో, స్టార్టింగ్ అయితే ఇలా వేయడం అయితే స్టార్ట్ చేశారు టైల్స్. లోన ఇంట్లోనే మట్టి అయితే మోసేసాను నేను అనమాట. నా చిన్న పిల్లల చేత, ఇదిలో ఉన్న చిన్నపిల్లలు మా ఇంట్లో ఉంటారన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరి చేత ఈ ఇసుక అయితే మోయించేసి లాస్ట్ నైట్ మోయించాను. ఈరోజు కూడా మోయించాను. వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చాను అనుకో, డ్రింక్స్ పార్టీ అంటే వాళ్ళకి డ్రింక్స్ పార్టీ కావాలంటే డ్రింక్స్ పార్టీ ఇచ్చేసాను. సో, ఇసుక అయితే ఇంట్లో పెట్టి ఏ గదికి ఆ గది సపరేట్ చేసి చేస్తామన్నమాట. వాళ్ళు సింపుల్గా వాళ్ళు మాలు కలిపేసుకొని అక్కడే చేస్తున్నారు. నేనైతే ఈ టైల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోకి అయితే. ఎందుకంటే ఇంట్లో ఖచ్చితంగా ఉంటారు కాబట్టి, పెద్దగా నడవరు కాబట్టి వైట్ అండ్ బ్లూ తీసుకున్నాను కాంబినేషను, కలర్కి తగ్గట్టుగా అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైల్స్ తీసుకుంటే కనుక మీరు ఏ రూమ్లో అయితే కలర్స్ వేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా టైల్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే లుక్ అనేది కనిపించదు. సో, దిస్ ఈజ్ మై సజెషన్ అంతే. వేరే విధంగా ఆలోచించుకోవచ్చు. సో, టైల్స్ వచ్చేసి ఎలా వేస్తుందో నాకేం అర్థం కాలేదు. యూట్యూబ్లో చూస్తేనేమో మన టైల్కి ఒండ్రు ఎక్కువ అంటించేసి అట్లా చేశారు. కానీ మన భయ్య వచ్చేసి జస్ట్ కిందన సిమెంట్ వేసి మాలు కలిపేసి లైట్గా ఒక బస్తా సిమెంట్ మాలు కలిపేసి దానిపైన ఒండ్రేసి లైట్గా వాటర్తో ఇలా ఎస్ ఆకారంలో సింబల్స్ పెట్టేసి టైల్స్ వేస్తున్నారు. టైల్స్ వేసి నార్మల్గా అంటించేస్తున్నారు. ఇదేంటి భయ్య ఎలా చేస్తున్నారంటే, ఇంతే ఇలాగ ఉంటుంది అని అంటే నేను అన్నాను, మనకి వైబ్రేషన్ మిషన్ లేదా అంటే అలా ఏమి ఉండదు, ఇటు సైడ్ ఏమి రాలేదన్నారు. సో, ప్రజెంట్ అయితే నా సిచ్యువేషన్ ఇది.